ఉగ్రవాదులపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర, తెలంగాణలో 2 ఉగ్రవాదులు దొరికారు. దీనిపై ఇంకా ఎంతమంది అమాయకులను చంపుతారని ఆయన అన్నారు. గోకుల్ చాట్, లుంబిని పార్క్ వద్ద పేదలను చంపారు. అక్కడ ఎవరు నిలబడతారు? పేదవాళ్లే కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. సిరాజ్, సమీర్ ఏ మతం వారో తెలంగాణ, ఆంధ్ర ప్రజలు ఆలోచించుకోవాలని రాజాసింగ్ అన్నారు. సాయిబాబా టెంపుల్ బాంబు బ్లాస్ట్ టెర్రరిస్టుల అడ్వకేట్ ఎంఐఎం పార్టీ సపోర్టర్ అన్నారు. ఎన్ఐఏ పోలీసులకు విజ్ఞప్తి, టెర్రరిస్టుల టార్గెట్ ఎవరనేది ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. హిందుత్వం కోసం పనిచేసే వారిని టార్గెట్ చేస్తున్నారని రాజాసింగ్ తీవ్ర స్థాయిలో భగ్గుమన్నారు. ఒక 2 టెర్రరిస్టు దొరికినారు. ఒక్క టెర్రరిస్ట్ ఆంధ్ర నుంచి, ఇంకో టెర్రరిస్టు తెలంగాణ నుంచి. సిరాజ్, సమీర్ పేద ప్రజలని సంపనికి టిఫిన్ బాంబులు తయారు చేసినారు. ఎక్కడెక్కడో ఆ టిఫిన్ బాంబు పెట్టి పేల్చనికి కుట్ర చేసినారంట. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇంకా ఎంతమంది అమాయకుల్ని మీరు చంపుతారా? గతంలో కూడా లుంబిని పార్క్ కానీ, గోకుల్ చాట్ బండార్ కానీ, సాయిబాబా గుడికాడ కానీ ఎవరిని చంపినారా మీరు? పేద ప్రజలు రావాలి. సిరాజు, సమీరు ఏ మతంకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ తెలంగాణ, ఆంధ్ర ప్రజలు కూడా చూస్తున్నారు. నేను పోలీస్ అధికారులు ఎవరు వీళ్ళపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. గతంలో కూడా లుంబిని పార్క్ కానీ, గోకుల్ చాట్ బండార్ కానీ, సాయిబాబా బస్ స్టాప్ కాడ బ్లాస్ట్ చేసే ఆ టెర్రరిస్ట్ వెనుక అడ్వకేట్ ఎవరు తెలుసా? ఎంఐఎంకి చెందిన ఒక అడ్వకేట్. వీళ్ళ వెనుక కూడా ఇదే ఎంఐఎం వాళ్ళే అడ్వకేట్ పెడతారు ఫైనాన్షియల్ గా. కానీ ఇదే ఎంఐఎంఓలు వాళ్ళకి సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు జైలు బయటకు వస్తారు, మళ్ళా బాంబులు తయారు చేస్తారు, ఇంకా ఇక్కడిక్కడ బ్లాస్ట్ చేస్తారు. తెలియదు. ఎన్ఐఏ పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరెవరిని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. కానీ ఎవరికి సెక్యూరిటీ లేదు. కనీసం వాళ్ళకైనా మీరు ఫోన్ చేసి లేకపోతే పిలిచి చెప్పండి, అయ్యా నువ్వు టార్గెట్లో ఉన్నావు.